హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మంచి ఒక బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ మీషో అండ్ అలాగే నారాయణపేట్ అంటే ప్యూర్ నారాయణపేట్ కాటన్ కాదు, బట్ ఇమిటేషన్ ఉన్నాయి కదా, సో ఇమిటేషన్లోనే ఒక లంగా ఓణి అనేది నేను బుక్ చేశానండి. ఈ రెండు కూడా మీకు రివ్యూ ఇస్తాను. ఈ శారీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది. ఓపెన్ చేసిన తర్వాత బార్డర్ కానీ శారీ కానీ ఎలా ఉందో దగ్గరికి చూపిస్తాను అండ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఎలా వచ్చింది అనేది చూడండి. దీనికి సంబంధించి ఈ ప్రోడక్ట్ నెంబర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. చాలామంది కోడ్ నెంబర్ టైప్ చేస్తే అది కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తుంది అన్నారు. వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను చూడండి. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఏదైనా రెడ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, దానికి తోడు ఇలా షిబోరి ప్రింట్స్ అనేవి వచ్చినాయి అనమాట మధ్య మధ్యలో కానీ బార్డర్ కానీ. ఓకే, ఇది 632 రూపీస్ పడిందండి ప్రైస్. బట్ ఓవరాల్గా శారీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ రెడ్ రా సిల్క్ అండి. రా సిల్క్ పీస్ ఏవైనా కూడా అది ఏ కలర్ అయినా కానీ వర్క్కి చాలా బాగుంటుంది. ప్లెయిన్ మనం పట్టు క్లాత్ల మీద ఎలా అయితే వర్క్ వేస్తామో రా సిల్క్ మీద కూడా అలాగే వేసుకోవచ్చు. శారీ వైట్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి రెడ్ మీద వైట్ కాంబినేషన్లో ఇలా సింపుల్గా వర్క్ వేసుకుంటే బాగుంటుంది అనిపించి అందుకని చూడండి హ్యాండ్స్కి ఇలా వేసాను. ఓకేనా, హ్యాండ్స్కి ఇలా వేసాను. నెక్ పార్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్, బ్యాక్ నెక్ వేసిన తర్వాత కొన్ని బుటీస్ అలా వేసాను, ఫ్రంట్ నెక్ అలా వేసాను. అండ్ పీస్ పన్నా కూడా చాలా ఎక్కువే ఉందండి. అంటే ఎంత కొంచెం ఫ్యాట్గా ఉండే వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అనేది సరిపోతుంది అనమాట. అంటే ఈ క్లాత్ని బట్టి చెప్తున్నాను, సరిపోతుంది. బాగా హెవీ వర్క్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఓకే, ఇంతవరకు చాలు అని అనిపించింది అనమాట. అందుకని చెప్పి సింపుల్గా అలా వేసాను వర్క్ అనేది. ఓకేనా, చూసుకోండి. అంటే ఐడియా కోసం చెప్తున్నాను, మీరు కూడా ఇలా చేయించుకోవచ్చండి అని. అది నేనంటే నా చేతిలో పని కాబట్టి వేసేసుకుంటాను. మీకు కావాలనుకుంటే కనుక ఇలా చేయించుకోండి, వర్క్స్ అనేవి బాగుంటాయి కదా. నెక్స్ట్ ఈ నారాయణపేట్ ఇమిటేషన్. ఓకే, ప్యూర్ నారాయణపేట్ కాదు, ఇమిటేషన్. దీని కాస్ట్ వచ్చి 532 రూపీస్ ఎంతో పడిందండి. బట్ క్లాత్ షైనింగ్ అయితే బాగుంది. ఏంటంటే మనం లంగా జాకెట్ల కింద కుట్టినా లేదా పిల్లలకు లంగా ఓణీల కింద వేసినా కూడా ఈ క్లాత్ షైనింగ్ అయితే బాగుందన్నమాట. అది ఓకే. లంగా మొత్తం కూడా చూడండి, పైన క్లాత్ ఇలా వచ్చింది. అలాగే పైన కూడా బార్డర్ చిన్నగా ఇలా ప్లెయిన్ రెడ్ ఇచ్చారు. కింద బార్డర్ అయితే అలా ఉంది. మొత్తం ఓపెన్ చేస్తే ఈ లంగా కోసం క్లాత్ ఎంత ఉంది అని మొత్తంగా ఓపెన్ చేసి చూస్తే కనుక మొత్తంగా 4 మీటర్స్ క్లాత్ అయితే ఉందండి. అంటే మీకు గేరా కూడా చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, గేరా కూడా చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు. 4 మీటర్స్ క్లాత్ అయితే ఉంది. అలాగే దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ ఇదే క్లాత్ 1 మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్కి ఇచ్చారండి. సేమ్ ఇదే బార్డర్. సో ఆ బార్డర్ వచ్చి మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాము. అలాగే మిగతా క్లాత్ వచ్చి బాడీ పార్ట్కి స్టిచ్ చేస్తాం. ఇదే సేమ్ క్లాత్ని ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్కి ఇచ్చారు. సో ఇంత బార్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ బార్డర్ పీస్ మనం హ్యాండ్స్కి వేసుకోవాల్సిందే. ఓకేనా, మిగతా పార్ట్ మాత్రమే మనం బాడీకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది అది. ఓకే, దీనికి ఓణి ఎలా వచ్చిందో చూద్దాం. ఓణి వచ్చి మనకి ఇలా వచ్చిందండి. యాక్చువల్గా కెమెరాకి కొన్ని కలర్స్ అనేవి అంటే ఉన్న కలర్ కాకుండా వేరే కలర్లా కనిపిస్తుంది. ఇక్కడ కలర్ తేడా ఏమీ లేదు. ఈ ఐటెంలో ఈ బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ చున్నీ ఆ ఓణి కూడా అదే కలర్లో ఉంది. ఓకేనా, మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను. ఈ దుప్పట్టా విషయానికి వస్తే, ఓణి విషయానికి వస్తే 4 సైడ్స్ బార్డర్ ఉంది. అలాగే 2 సైడ్స్ ఏంటంటే ఇదిగోండి ఇలాగా టాజిల్స్ ఇచ్చారు. ఓకే, ఇటు పక్కన ఇచ్చారు, అటు పక్కన కూడా ఇచ్చారు. 4 సైడ్స్ అయితే బార్డర్ అయితే ఉంది. అయితే చున్నీలో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే చున్నీ ఎంత వెడల్పులో ఉంది అంటే ఎంత పొడవులో ఉందనే కదా చూసుకోవాలి. 2.5 మీటర్స్ లేదు అంటే 2.5 మీటర్స్ ఉన్నా కూడా చున్నీకి పొడవు అనేది చక్కగా సరిపోతుందండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ ఓణి వచ్చి ఓన్లీ 2 మీటర్సే ఉందన్నమాట. ఇంకొక 1/2 మీటర్ ఉంటే బాగుండేది అని అనిపించింది. ఈ లంగా ఓణిలో లంగా బాగుంది, జాకెట్ బాగుంది, ఈ ఓణి కూడా బాగుంది. బట్ ఏంటంటే 2.5 మీటర్స్ ఉంటే మాత్రం కరెక్ట్గా సరిపోయేదని నాకు అనిపించింది అది. సో ప్రోడక్ట్ కూడా ఇచ్చాను కదా, మీకు నచ్చితే కనుక చూసుకోండి, చూసుకొని చెక్ చేసుకుని మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటివి ఇంకొన్ని వీడియోస్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీషో ప్రోడక్ట్స్ అనేవి మీకు రివ్యూస్ అనేవి ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.